చైనాలో కూడా కుల వ్యవస్థ ఉందా? కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న హుకో సిస్టమ్ అసలు ఏంటి? భారతదేశంలో కుల వ్యవస్థ గురించి మనందరికీ తెలుసు. పుట్టుక ఆధారంగా ఏర్పడిన ఈ సామాజిక వ్యవస్థ శతాబ్దాలుగా భారత సమాజంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. చైనాలో కూడా భారతదేశం లాంటి కుల వ్యవస్థ ఉందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో, అంతర్జాతీయ వేదికల్లో పరిశోధకుల మధ్య చర్చకు దారితీస్తుంది. ఈ చర్చకు ప్రధాన కారణం చైనాలో అమల్లో ఉన్న హుకో అనే గృహ నమోదు వ్యవస్థ. కొందరు దీన్ని నేరుగా చైనా కుల వ్యవస్థగా అభివర్ణిస్తూ ఉంటే, మరికొందరు ఆ పోలిక పూర్తిగా సరైంది కాదు అని అంటున్నారు. మరి అసలు నిజమేంటి? ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశం, అతని అధికారక నమోదు హోదా, అతని జీవిత అవకాశాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పుట్టుక ఆధారంగా తేడాలు ఉంటే దాన్ని కుల వ్యవస్థగా పరిగణించవచ్చా? ఈ అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ముందుగా చైనాలోని హుకో వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలి. 1958లో మావో జెడాంగ్ పాలనలో చైనా ప్రభుత్వం హుకో వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది సాధారణంగా కనిపించే జనాభా నమోదు విధానం కాదు. ప్రతి పౌరుడిని ఒక నిర్దిష్ట ప్రాంతానికి అధికారికంగా అనుసంధానించే వ్యవస్థ. అంటే ప్రతి వ్యక్తికి ఒక అధికారిక నివాస ప్రాంతం ఉంటుంది. అలాగే అతను గ్రామీణ ప్రాంతానికి చెందినవాడా లేక పట్టణ ప్రాంతానికి చెందినవాడా అనే గుర్తింపు కూడా రికార్డులో ఉంటుంది. మొదట్లో ఇది కేవలం పరిపాలన వ్యవస్థగా కనిపించినా కాలక్రమేణా అది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనంగా మారింది. ఎందుకంటే విద్య, ఆరోగ్య సేవలు, పెన్షన్, గృహవసతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్య అవకాశాలు వంటి అనేక అంశాలు ఒక వ్యక్తి హుకో హోదాపైనే ఆధారపడేవి. ఒక ఉదాహరణ తీసుకుంటే ఈ వ్యవస్థ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది. ఒక వ్యక్తి బీజింగ్ లేదా షాంఘై వంటి మహానగరంలో పనిచేస్తున్నప్పటికీ అతని హుకో నమోదు ఒక గ్రామంలో ఉంటే అతనికి ఆ నగర పౌరులకు లభించే అన్ని సౌకర్యాలు దక్కవు. అతని పిల్లలకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం పొందడం కష్టమవుతుంది. ఆరోగ్య సేవలు పూర్తిగా అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా లభించకపోవచ్చు. అందుకే కొందరు విశ్లేషకులు హుకో వ్యవస్థను దేశంలో అమల్లో ఉన్న ఒక అంతర్గత పాస్పోర్ట్ విధానంగా కూడా అభివర్ణిస్తారు. అయితే చైనా ప్రభుత్వం ఎందుకు ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చింది? దీని వెనుక ఉన్న ప్రధాన కారణం దేశ ఆర్థిక ప్రణాళిక. గత శతాబ్దం మధ్యకాలంలో చైనా వేగంగా పారిశ్రామికరణ దిశగా అడుగులు వేస్తుంది. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు నగరాలకు వలస వెళ్తే నగరాల మౌలిక వసతులపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని ప్రభుత్వం భావించింది. ఇళ్ల కొరత, నిరుద్యోగం, ట్రాఫిక్ సమస్యలు, మురికివాడల విస్తరణ వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. అందుకే జనాభా ప్రవాహాన్ని నియంత్రించేందుకు హుకో వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రారంభంలో ఇది సమర్థవంతమైన పరిపాలన నిర్ణయంగా కనిపించినప్పటికీ తర్వాత గ్రామీణ మరియు పట్టణ ప్రజల మధ్య భారీ అసమానతలకు కారణమైంది. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదుగుతున్న సమయంలో కోట్లాది మంది గ్రామీణ కార్మికులు ఉపాధి కోసం నగరాలకు వెళ్లారు. నిర్మాణ రంగం, పరిశ్రమలు, రవాణా సేవల రంగం వంటి అనేక విభాగాల్లో వీరు కీలక పాత్ర పోషించారు. చైనా ఆర్థిక అద్భుతానికి ఈ కార్మికులే వెన్నెముక నిలిచారు అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ వారు నగరాల్లో పనిచేస్తున్నప్పటికీ అధికారికంగా గ్రామీణ హుకో హోదానే కొనసాగించాల్సి వచ్చేది. ఫలితంగా పూర్తిస్థాయి నగర పౌరులుగా గుర్తింపు పొందలేకపోయారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినప్పటికీ వారికి లభించిన అవకాశాలు మాత్రం పరిమితంగానే ఉండేవి. ప్రస్తుతం చైనాలో దాదాపు 30 కోట్ల మంది అంతర్గత వలస కార్మికులు ఉన్నారని అంచనా. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత వలసల్లో ఒకటిగా భావించబడుతుంది. ఇప్పుడు చాలా మంది హుకో వ్యవస్థను కుల వ్యవస్థతో ఎందుకు పోలుస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది. ప్రధానంగా 3 అంశాలు ఇందుకు కారణమయ్యాయి. మొదటిది వారసత్వం. చాలా సంవత్సరాల పాటు తల్లిదండ్రుల హుకో హోదా పిల్లలకు కూడా కొనసాగేది. అందుకే పుట్టుకతోనే కొంతమంది పిల్లలు ఎక్కువ అవకాశాలతో జీవితాన్ని ప్రారంభిస్తే మరికొందరు పరిమిత అవకాశాలతో ముందుకు సాగాల్సి వచ్చేది. రెండవది అసమాన అవకాశాలు. విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు, గృహ సౌకర్యాలు వంటి అంశాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండేవి కాదు. మూడవది సామాజిక ఎదుగుదలకు ఉన్న అడ్డంకులు. గ్రామీణ హోదా నుంచి పట్టణ హోదాకు మారడం చాలా కష్టమైన ప్రక్రియగా ఉండేది. ఈ 3 అంశాలు కలిసే చాలా మందికి హుకో వ్యవస్థ ఒక కుల వ్యవస్థను పోలి ఉండేదని భావన కలిగించాయి. అయితే ఇక్కడే అనేక మంది చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తారు. హుకో వ్యవస్థ మరియు భారతదేశ కుల వ్యవస్థ మధ్య కొన్ని పోలికలు ఉన్నప్పటికీ రెండింటినీ ఒకే విధంగా చూడటం సరైంది కాదని వారు చెబుతున్నారు. భారత కుల వ్యవస్థ అనేది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సామాజిక నిర్మాణం. ఇది కుటుంబాలు, సాంప్రదాయాలు, వివాహాలు, సామాజిక గుర్తింపులు, మతపరమైన ఆచారాలతో ముడిపడి ఉంటుంది. కానీ హుకో మాత్రం పూర్తిగా ప్రభుత్వం రూపొందించిన పరిపాలన వ్యవస్థ. అది ఒక చట్టపరమైన విధానం. కాలానుగుణంగా ప్రభుత్వం దాన్ని మార్చగలదు, సంస్కరణలు చేయగలదు. అదే సమయంలో భారత కుల వ్యవస్థలో ఉన్న అనేక సామాజిక పరిమితులు హుకోలో కనిపించవు.
మరొక ముఖ్యమైన తేడా ఏంటంటే హుకో హోదాను కొన్ని పరిస్థితుల్లో మార్చుకోవచ్చు. ఉన్నత విద్య, స్థిర ఉద్యోగం, పెట్టుబడులు, నిర్దిష్ట కాలం నివాసం వంటి ప్రమాణాల ఆధారంగా గ్రామీణ హోదా కలిగిన వ్యక్తి పట్టణ హోదాను పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో భారత కుల వ్యవస్థలో ఉన్న అనేక సామాజిక పరిమితులు హుకోలో కనిపించవు. మరో ముఖ్యమైన తేడా ఏంటంటే హుకో హోదాను కొన్ని పరిస్థితుల్లో మార్చుకోవచ్చు. ఉన్నత విద్య, స్థిర ఉద్యోగం, పెట్టుబడులు, నిర్దిష్ట కాలం నివాసం వంటి ప్రమాణాల ఆధారంగా గ్రామీణ హోదా కోసం కలిగిన వ్యక్తి పట్టణ హోదాను పొందే అవకాశం ఉంటుంది. అయితే అది సులభమైన ప్రక్రియ, కానీ అవకాశం అయితే ఉంటుంది. భారత కుల వ్యవస్థలో మాత్రం ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా, ఎంత ఉన్నత విద్య సాధించినా, ఎంతటి పదవిలో ఉన్నా తన పుట్టుక ఆధారంగా ఏర్పడిన కులాన్ని మార్చుకోలేడు. ఇదే రెండు వ్యవస్థల మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసంగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది సులభమైన ప్రక్రియ కాదు, కానీ అవకాశం అయితే ఉంటుంది. భారత కుల వ్యవస్థలో మాత్రం ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా, ఎంత ఉన్నత విద్య సాధించినా, ఎంతటి పదవిలో ఉన్నా తన పుట్టుక ఆధారంగా ఏర్పడిన కులాన్ని మార్చుకోలేడు. ఇదే రెండు వ్యవస్థల మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసంగా నిపుణులు చెబుతున్నారు.